హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇవాళ కూడా ఒక మంచి ఫేస్ ప్యాక్‌తో మీ ముందుకొచ్చేసినానండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చుననేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో, తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. మీ స్కిన్ పైన నల్ల మచ్చలు కానీ, మంగు కానీ, మొటిమలు కానీ, లేదంటే డ్రై స్కిన్ ఉన్నా కూడా ఈజీగా తొలగిచ్చేసి మీ స్కిన్ అనేది వైట్‌గా వస్తుంది. అలాగే మంచి షైనింగ్‌గా ఉంటుందండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల. సో లేట్ చేయకండి. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో ఫస్ట్ అయితే కనుక ఫిల్టర్ కాఫీ పొడి అయితే తీసుకోవాలండి. సో నార్మల్ కాఫీ పొడి తీసుకోకూడదు, ఫిల్టర్ కాఫీ పొడి తీసుకోవాలా. ఒక 2 స్పూన్లు అనేది తీసుకోవాలి. ఈ మాదిరిగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక చిన్నది ఫిల్టర్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు అనేది ఫిల్టర్ కాఫీ పొడి అనేది వేసుకోవాలా. సో మనం ఫిల్టర్ కాఫీ పొడి తీసుకోవాలండి. ఈ ఫేస్ ప్యాక్ అయితే కన్నా నార్మల్ కాఫీ పొడి అయితే తీసుకోకూడదు. బాగా వేడి నీళ్ళు అయితే మరిగించి పెట్టుకుంటాం కదా, ఆ వేడి నీళ్ళు అయితే వేసుకోవాలి ఈ మాదిరిగా. సో ఫిల్టర్ కాఫీ పొడిలో మనం ఈ వేడి నీళ్ళు వేసేసి కింద డికాషన్ అనేది వచ్చేస్తుంది. సో ఆ డికాషన్ కూడా వేస్ట్ కాకుండా మనం కాఫీ కూడా చేసుకోవచ్చు. సో మొత్తం డికాషన్ అంతా వచ్చేసిన ఫిల్టర్లో ఉండిపోతుంది కదా, ఆ కాఫీ పొడి అయితే మనం తీసుకోవాలా. సో మనం ఎక్కువ ఫిల్టర్ కాఫీ చేసుకునేప్పుడు డికాషన్ మాత్రం తీసుకుంటాము, వేస్టేజ్ అంతా కూడా పడేస్తాము. సో అలా పడేయకుండా మనం ఫేస్కి అనేది అప్లై చేసుకొని ఫేషియల్ మాదిరిగా లేదంటే ఫేస్ ప్యాక్ మాదిరిగా చేసినామంటే ఫేస్ పైన ఉండే నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఉన్నా కూడా ఈజీగా తొలగిచ్చేస్తుందండి ఫిల్టర్ కాఫీ పొడి అయితే కన్నా. సో డికాషన్ కూడా వేస్ట్ కాకుండా కాఫీ కూడా చేసుకోవచ్చు. ఈ మాదిరిగా ఇంకొకటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో ఈ కాఫీ పొడి వేసేసుకొని ఒక 2 స్పూన్లు అనేది శనగపిండి యాడ్ చేసుకోవాలా. సో నేనైతే కనుక కాఫీ పొడి 2 స్పూన్లు తీసుకున్నాను, అలాగే 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను, అలాగే ఒక హాఫ్ నిమ్మరసం అనేది వేసుకోవాలండి. సో మీ ఫేస్కి ఎంత క్వాంటిటీ అవుతుందో అంత అనేది తీసుకోండి. ఏది తీసుకున్నా 2 కూడా క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి. అలాగే హాఫ్ నిమ్మకాయ వేసుకున్నాం కదా, హాఫ్ బదులు ఒక్క నిమ్మకాయ వేసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే కనుక. సో ఈ మాదిరిగా అన్నీ వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని గట్టిగా ఉంటే కన్నా ఒక్క స్పూన్ అనేది నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పాలు కానీ పుల్లటి మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చునండి. సో పాలు మజ్జిగ ఇష్టపడే వాళ్ళైతే కన్నా పాలు కానీ లేదంటే మజ్జిగ యాడ్ చేసుకోండి. నేనేంటంటే ఇక్కడ మామూలుగా నీళ్ళు యాడ్ చేస్తూ ఉన్నాను. సో నీళ్ళు కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్సింగ్ అనేది ఈ మాదిరి చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలండి. ఎక్కువ పతలాగా ఉన్నదంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు అంతా కూడా నిలబడదు, వచ్చేస్తుంది చేతికిను. సో ఈ మాదిరిగా గట్టిగా ఉండాల. ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయాల. 5 నిమిషాల తర్వాత మనం అప్పుడు ఫేస్కి అనేది ఫేస్ ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. ఇక్కడైతే 5 నిమిషాలు అయిందండి. 5 నిమిషాల తర్వాత ఫుల్ సాఫ్ట్గా వచ్చేస్తుంది ఈ పేస్ట్ అంతా కూడా. చూడండి మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకొని అప్పుడు పేస్ట్ అనేది మనం ఫేస్ ప్యాక్ మాదిరిగా వేసేసుకోవాలి. ఈ మాదిరిగా చేత్తోనే వేసేసుకోవచ్చునండి మనమైతే కనుక. సో ఈ మాదిరిగా మనం ఎక్కడ కొదవ లేకుండా మొత్తం పేస్ట్ అనేది మొత్తం పట్టించేసేయాలి. నెక్ సైడ్ కానీ అలాగే ఫేస్కి కానీ కంటి కింద నలుపు ఉన్నా కూడా కంటి కింద, అలాగే చేతులకు మనకి ఎక్కువ మోక్ చేతులు కూడా నల్లగా అనేది ఉంటుంది, అలాగే నెక్ సైడ్ అనేది ఎక్కువ నల్లగా ఉంటుంది, మనకి ఎక్కువ ముక్కు పైన కూడా బ్లాక్ హెడ్స్ అనేది ఉంటుంది. అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే కనుక. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ పేస్ట్ అనేది ఎక్కడ కొదవ లేకుండా ఫేస్కి అనేది అప్లై చేసేసుకోవాలా.
ఈ మాదిరిగా పుల్లు చేతలకు అలాగే ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక 15 నిమిషాలు అలాగే వదిలేసేయాలండి. చూడండి 15 నిమిషాల తర్వాత ఈ మాదిరిగా అయిపోయింది కదా, కొంచెం డ్రై అయింది. సో ఇప్పుడైతే కన్నా నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చాను, ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. చూడండి ఈ మాదిరిగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని వచ్చినాను, సూపర్ వచ్చింది కదా. సో ఒక్కసారి ఈ మాదిరిగా ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేసినారంటే కన్నా మీరు మీ స్కిన్ రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి. సో కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అలాగే మీ ఫేస్ పైన ఉండే మచ్చలు కానీ బ్లాక్ హెడ్స్ కానీ కంటి కింద నలుపు ఉన్న లేదంటే పింపుల్స్ మచ్చలు ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుంది. పింపుల్స్ కూడా రానిదండి ఈ ఫేస్ ప్యాక్ అయితే కినా. అలాగే స్కిన్ అనేది ముడతలు రానికుండా, స్కిన్ ముడతలు రానిది వచ్చిన వెంటనే కూడా ఈజీగా తొలగించేస్తుంది. సో తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కనుక ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. బాయ్.